మీకా గ్రంథము 5 మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రవచనం. ప్రవక్త అయినటువంటి మీకా యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు అని, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు అధిపతిగా ఉంటాడని, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను ఏలతాడు అని, ఈ లోకములో ఉన్నటువంటి నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి స్వల్ప గ్రామమైనటువంటి ఎఫ్రాతా, పాత నిబంధన కాలంలో బెత్లెహేమును ఎఫ్రాతా అని పిలిచేవారు. అంటే చిన్నది బెత్లెహేము, దానికి ఇప్పుడు పేరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. హల్లెలూయా హల్లెలూయా. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి కలిగినటువంటి గ్రామం. బెత్లెహేము అంటే సమృద్ధి కలిగినటువంటి గ్రామం. దానికి పాత నిబంధన కాలంలో ఎఫ్రాతా అని పేరు పెట్టబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మద్రాసు ఏమని పిలుస్తున్నాం? చెన్నై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజమహేంద్రవరం మనం మొన్నటిదాకా ఏం పిలుస్తాం? రాజమండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆ దినాలలో పాత నిబంధన కాలంలో ఎఫ్రాతా అని పిలుస్తారు. ఇప్పుడు బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఈ బెత్లెహేము గురించి మనం ఇంకా ఆలోచన చేస్తే, ఈ బెత్లెహేము ఎక్కడ ఉందయ్యా అని అంటే సముద్రపు ఒడ్డుకి ఇంచుమించుగా 200 హైట్ కలిగినటువంటి గ్రామం ఆ రోజుల్లో. అక్కడ చాలా గొర్రెలు మేపుతూ ఉండేవారు. అంటే చాలా అందంగా ఉండేది అనమాట ఆ గ్రామం. ఈ కింద నుంచి చూస్తే ఆ గ్రామము చాలా పెద్ద కొండలాగా ఉండేది. ఆ కొండ మీద గొర్రెలు మేస్తా ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా మన క్రిస్టియన్ ఆల్బమ్లో ఫోటోలు గట్రా మనం చూస్తే గొర్రెలు మేస్తున్నట్టు యేసయ్య అక్కడ ఫోటో ఉంటుంది. అంటే చాలా అందమైనటువంటి ప్రాంతం అన్నమాట బెత్లెహేము. ఈ బెత్లెహేము పాత నిబంధన కాలంలో మనం చూస్తే, ఈ యొక్క బెత్లెహేము ఎవరిదైనంటే దావీదు ఊరు. హల్లెలూయా హల్లెలూయా. దావీదును అభిషేకించినటువంటి గ్రామం. దేవుడు దావీదును రాజుగా అభిషేకించబడినటువంటి గ్రామం అది. ఈ బెత్లెహేము గురించి మనం చూస్తే, రూతు గ్రంథంలో మనం చూస్తే, రూతు బోయాజు యొక్క పొలములో పరగేరుకున్నటువంటి గ్రామం. హల్లెలూయా హల్లెలూయా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను ఇంకా 2-3 వర్తమానాలతో దీన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడనంటే ప్రవక్తలు చెప్పారు, నువ్వు బెత్లెహేములో పుడతావని. సో నేను ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దైవజనులు అందరూ కూడా ఒక చిన్న గ్రామాల్లో పుట్టారు. చిన్న గ్రామాల్లో పుట్టారు వారు. చిన్న గ్రామాల్లో. యేసన్న గారు బుజ్జి నెల్లూరు. అంటే బుజ్జి అంటే చిన్న ఆడవాళ్ళు అనుకుంటారు మీరు. నెల్లూరులో చిన్నది. డాక్టర్ కేపాల్ గారు, సారేపల్లి, దానికి చిన్న పేరు ఏదో ఉంది అక్కడ, విజయనగరం జిల్లాలో. మెట్రోపాలిటన్ బిషప్ డాక్టర్ కేపీ అనాన్ గారు, కేరళలో చిన్న గ్రామం, నిర్మం అనేటువంటి చిన్న పల్లెటూరు. భారతదేశంలో ఒక పెద్ద మందిరము కలిగినటువంటి దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు, తణుకు పక్కన ఉన్నటువంటి చిన్న ఊరు కాపవరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎవరినైనా ఎత్తకండి, డాక్టర్ జైపాల్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ చిన్న పల్లెటూరులో. హల్లెలూయా హల్లెలూయా
యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త. ఆయన సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఆయన సృష్టిలో ఉన్న ప్రతి మానవుడును ఏర్పాటు చేసినటువంటి దేవుడు. ఆయన ప్రపంచములో మధ్యలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి మనము చూస్తే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క నెరవేర్పును మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5వ వచనం దాకా మనం చూస్తే అక్కడ చాలా క్లారిటీని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? చాలు. ఈ రోజు నా వర్తమాన అంశం అధిపతి. దేవుడు ఏమంటాడంటే యూదుల రాజు. అధిపతి అనే మాటకు అర్థం ఏంటంటే పాలించేవాడు. రాజు అంటే ఏంటి? పరిపాలన చేసేవాడు, రక్షించేవాడు. యేసుక్రీస్తు కొరకు 700 సంవత్సరాలు క్రితమే మేకా ప్రవచనం విడుదల చేస్తే 700 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటున్నాడు? హేరోదు రాజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజు అంటే పరిపాలించేవాడు, అధిపతి. పాత నిబంధన కాలంలో అధిపతి. అబ్బో, చిట్టార్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కనుదృష్టి లోకమంతా సంచారం చేసినట్లుగా మీటింగ్లో నా కళ్ళన్నీ సంచారం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి వందనాలమ్మా. నీకు మా చర్చికి రోడ్డు వస్తున్నందుకు మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. మీ అబ్బాయికి ఇంకా నిండు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏదైనా చెప్తే అది చేస్తాడు. ప్రొఫెసీ అంటే ప్రవచనం. దేవుడు ఏదైనా భక్తుల ద్వారా సెలవిచ్చిన మాట ప్రవచనం అని అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పేదే ప్రొఫెసీ, ప్రవచనం. ఇది యేసయ్య తప్ప భూమి మీద ఎవరో చెప్పలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసయ్య చెప్పాడు, ఈ భూమి మీదకి అనేకమైన వైరస్లు, అనేకమైన రోగాలు రాబోతున్నాయి అని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. కడవరి దినాలలో భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీద రాజ్యాలు కొట్టుకుంటాయి. ఆ భయంకరమైనటువంటి దినాలలో ఎవరైతే యేసును వెంబడిస్తారో వారికి రక్షణ, లేని వారికి శిక్ష. బైబిల్ సెలవిస్తా ఉంది. యేసయ్యను నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఎవరు భూమి మీద జయించలేరు అని బైబిల్ సెలవిస్తా ఉంది. దానికి నిదర్శనం, నిర్వచనం ఇశ్రాయేలు యొక్క దేశం. ఇశ్రాయేలు దేశాన్ని జయించగలిగినటువంటి వాడు సర్వ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. ఇశ్రాయేలు దేశం క్రీస్తును నమ్ముకున్నటువంటి దేశం, యేసయ్య పుట్టినటువంటి దేశం, యేసును వెంబడిస్తున్నటువంటి దేశం, దేవుని ఆరాధిస్తున్నటువంటి దేశం. అలాంటి దేశాన్ని దేవుడు భద్రపరిచాడు. ఆ ఇశ్రాయేలు యొక్క దేశంలోనే, ఆ యూదా దేశంలోనే పాత నిబంధన కాలంలో చూస్తే యూదా అంటే దేవుని స్తుతించుట. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో యేసయ్య పుడతాడని 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి మేకా చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశము ప్రపంచ దేశాలన్నిటికంటే చిన్న దేశం,
కానీ ప్రపంచము కంటే ఉన్నతమైనటువంటి దేశం, ప్రపంచము కంటే ఎక్కువ టెక్నాలజీ కలిగినటువంటి దేశం, ప్రపంచము కంటే ఎక్కువ ఆయుధ శక్తి కలిగినటువంటి దేశం, ప్రపంచం కంటే ఉన్న యొక్క సైనిక బలము కంటే శక్తివంతమైన ఆయుధాలు ఉన్నటువంటి దేశం, ప్రపంచము కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి దేశం, ప్రపంచము కంటే జీవము కలిగినటువంటి దేవుని ప్రకటించేటువంటి దేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రోజున ఇజ్రాయేల్ దేశం పేరు చెప్తేనే ప్రపంచానికి భయమేస్తా ఉందండి. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశము సృష్టికర్త అయినటువంటి యేసయ్యను వెంబడిస్తున్నటువంటి దేశం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేశంలో యేసుక్రీస్తు పుడతాడని ప్రవక్త అయినటువంటి మేక 700 సంవత్సరాల క్రితం అధిపతి పుట్టబోతున్నాడు అంటే ఆ యొక్క వారందరినీ పరిపాలించడానికి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో చాలా మంది అధిపతులు వచ్చారండి. అధిపతులు కూడా ఎందుకు అధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడనంటే ఆ ఇష్టానుసారంగా ప్రజలు తిరుగుతున్నారంట. ఎందుకంటే నాయకులు లేకపోతే ఏమవుతుంది, చెడిపోతారు. చూడండి, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు ఆ పని చేసేస్తారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆ ఖాళీ ఉన్న స్థలాల్లో అయ్యి కట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకని? నాయకులు ఉన్నప్పుడు సీఎం గారైనా ప్రధానమంత్రి అయినా ఏం చేయాలంటే రిజైన్ చేసేస్తారు పదవికి. ఇక నాయకులు లేనప్పుడు ఏమవుతుంది, రైతు లేడనుకో పొలంలోను కూలీలు అందరూ ఏం చేస్తారు, ఒకడేమో సిగరెట్ తాగుతానికి వెళ్ళిపోతాడు, ఒకడు బీడీ తాగుతానికి వెళ్ళిపోతాడు. ప్రసాద్ రావు గారికి బాగా అలవాటు ఇది. ఎందుకంటే పాపం కట్టి బిల్డింగ్లు కట్టి ఇరగ తినేశారు ఆయన దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఎవడైనా పని చేశాడు అనుకో, నేను పట్టుగారులాగా అలాగే నిలబడతాం. వాళ్ళకంటే ఎక్కువ శ్రమ నాకే. మొన్న వాళ్ళు తడుపుతుంటే జస్ట్ చర్చిలోకి గేట్లోకి అవతలకి వెళ్ళమదాడికి ఆ సూప్ అక్కడ పాడేసి వాడు సిగరెట్ బీడీ అట్టించుకుంటూ సర్లేని బయటకు వచ్చామనుకో, అందుకని మీ పెద్ద అబ్బాయి వచ్చేసాడు రన్నింగ్ లోకి. ఇక మీ పెద్ద అబ్బాయి ఎలా ఇరగ తడిపేశాడు మొత్తం. హల్లెలూయా. నేను ఆయన తడుపుమే. అలాగే ఇజ్రాయేల్ ప్రజలకంట అధిపతి లేడంట ఆ రోజుల్లో. చూడండి, బైబిల్ గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము అధిపతి రానప్పుడు జరిగిన పరిస్థితి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలీయులు అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు. చాలు. ఇజ్రాయేలీకి ఫస్ట్ ఎవరు లేరు? అధిపతి లేరు. ఇజ్రాయేలీకి అధిపతి లేరంట, పరిపాలన చేసేవాళ్ళు లేరంట. అసలు యేసుక్రీస్తు అధిపతిగా రావడానికి గల కారణం ఏంటో మీరు చెప్తున్నాను ఈ రాత్రి. అంటే అధిపతి అంటే పరిపాలించేవాడు, రక్షించేవాడు అని అర్థం. అంటే ఆ రోజుల్లో ప్రజలను రక్షించడానికి, ఆ రోజుల్లో ప్రజలను పరిపాలించడానికి అధిపతులు లేరు, రాజులు లేరు, నాయకులు లేరు. అయితే ఆ రోజుల్లో దేవుడు ఒక ఆలోచన చేశాడంట. హల్లెలూయా. ఆ రోజుల్లో ఎవరు లేరంట? అధిపతులు లేరు. హల్లెలూయా. తర్వాత ఒక వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. అధిపతులు లేకపోతే ఏం జరుగుతుందో చూడండి అక్కడ. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చి. హల్లెలూయా. రాజు లేడు అంటే అధిపతి లేడు, నాయకుడు లేడు, పరిపాలించేవాడు లేడు. ప్రజలు ఏం చేస్తారు? తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతున్నారు. హల్లెలూయా. మన రోడ్డు పోస్తుంటే దొరబాబు గారు జస్ట్ బండి వేసుకుని బయటికి వెళ్ళాడు. ఈ మిల్లర దిప్పి ఓడేమో అలగిలిపోతుంటే ఎక్కడికి కూడా వెళ్ళరు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకి అధిపతి లేడు, రాజు లేడు, నాయకుడు లేడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారముగా జీవిస్తా ఉన్నారు. ప్రియులారా, దేవుడు చూశాడు, దేవుడు ప్రజలు చూస్తా ఉన్నాడు. ఆయనకు పోలికలో పుట్టినటువంటి నరుడు, ఆయన పోలికలో సృష్టించిన నరుడు, ఆయన పోలికలో ఉన్నటువంటి మానవుడు దేవుని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, భయభక్తి విడిచిపెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాడు జీవిస్తా ఉన్నాడు. పాపములో జీవిస్తా ఉన్నారు, పత్రమైపోతా ఉన్నారు, మరణిస్తా ఉన్నారు, రోగాల చేత బాధపడుతున్నారు, చేతబడి శక్తుల చేత పీడించ
తొలగించబడి నాశనం అయిపోతున్నటువంటి ఆ దినాలలో దేవుడే దేవుడే హల్లెలూయా కన్నులారా చూస్తూ ఉన్నాడంట ఆ దినాల్లో. చూడండి, ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము, ఆ రోజుల్లో అధిపతులు ఎలా ఉన్నారంటే కొంతమంది అధిపతులు వచ్చారంట అప్పుడు ఆ రోజుల్లో. చూడండి, నా సామెతల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. హల్లెలూయా. ఆ రోజుల్లో కొంతమంది అధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తే అబద్ధమాడే అధిపతులు తయారైపోయారంట ఆ రోజుల్లో. అధిపతి ఎలా ఉండాలి అని అంటే బుద్ధి కలిగిన వాడిగా ఉండాలి. అబద్ధాలాడే నాయకుడు, అబద్ధాలాడే రాజు, అబద్ధాలాడేటువంటి పరిపాలకులు భూమి మీద ఉండకూడదు. వాళ్ళ వల్ల దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి, గ్రామానికి చాలా నష్టం. దొరబా గారు మనకి వాళ్ళ అమ్మగారు ఇద్దరు కాలంలో ఆయన గడుపుతురండి, మీకు వాక్యం అర్థం అవడానికి చెప్తున్నాను. ఆ కాలంలోనంట ఎక్కువ అబద్ధమాడే అధిపతులు ఏలడం ప్రారంభించారంట. దేవుడు చూసినప్పుడు ఆయనకి చాలా బాధేసిందంట, చాలా దుఃఖపడ్డాడంట దేవుడు. అబద్ధాలు ఆడేటువంటి అధిపతులు ఆ రోజుల్లో ఎక్కువైపోయారంట. ఈ రోజుల్లో కూడా అబద్ధాలు, నేను అది చేస్తాను ఇది చేస్తానని అబద్ధాలు ఆడే అధిపతులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా చూస్తే ఎలాంటి అధిపతులు వచ్చారంటే ఇర్మియా గ్రంథము, బైబిల్ తెరవండి, ఇర్మియా గ్రంథము 37:15 వచనం, 37వ అధ్యాయం 15వ వచనం, 37:15. ఇర్మియా గ్రంథం 37:15. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతనిని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించింది. చాలు. ఇంకా కొంతమంది అధిపతులు ఎలాగొచ్చారంటే భూమి మీద అధిపతులు ఎలాగ ఏర్పాటు చేశారంటే సేవకులనే, అంటే ఈ రోజున సేవకులని, ప్రవక్తలని, సువార్తికులని కొట్టేటువంటి అధిపతులు ఈ రోజు ఉన్నారు. ఆ రోజుల్లో కూడానంట సేవకులను కొట్టేటువంటి అధిపతులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, చాలా బలమైన ఓ జీవమ కలిగినటువంటి వర్తమానం ఈ రాత్రి. ఏదంటే పెద్ద సబ్జెక్టు కుదించుకుంటూ వస్తున్నాను రానున్న దినాల్లో. ఇంకా దీన్ని మీకు హృదయంలోకి ఎక్కిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకి వివేచనిస్తుంది, దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా దేవుని అడగాలి, దేవుని యొక్క వాక్యము చదవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే జ్ఞానానికి మనం ఏం చేయాలనుకుంటామనంటే ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్ని కోట్ల ప్రజలకి లేని జ్ఞానము ఒక వెస్ట్ గోదావరి లేకపోతే ఒక ఈస్ట్ గోదావరి అంత ఉన్నటువంటి ఒక జిల్లాకే కూడా తక్కువే. ఇజ్రాయేల్ దేశానికి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడంట. హల్లెలూయా. పోయి ఈ రోజున ప్రపంచ దేశాలు యుద్ధాలు చేయాలంటే గన్లు అట్టుకుని వెళ్ళాలి, బాంబులు అట్టుకుని వెళ్ళాలి. ఇజ్రాయెల్ దేశం చిన్న స్విచ్ నొక్కితే చాలు, చిన్న స్విచ్ ఆన్ చేస్తే చాలు, రాజమండ్రిలో పడుతుంది వచ్చి బాంబు. అంటే అంత టెక్నాలజీ, అంత జ్ఞానము కలిగినటువంటిది. భారతదేశానికి ఆశ్చర్యపోయే రీతి ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు కొంతమందిని మణిపూర్లో చంపేస్తూ ఉంటుంటే క్రైస్తవుల్ని ఇజ్రాయేల్ దేశం నుంచి కొంతమంది వచ్చి భారతదేశంలో ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కానీ తెలియకుండా ఇజ్రాయేల్ దేశం తీసుకుపోయారు. అంటే ఎంత జ్ఞానమో చూడండి. భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి కానీ, భారతదేశంలో ఉన్న టెక్నాలజీ కానీ, భారతదేశంలో ఉన్న సైన్యానికి కానీ, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైన్యానికి కానీ, ఫ్లైట్ నడుపుతున్నటువంటి విమానాలు నడిపే వాళ్ళకి కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళ ప్రజలని వాళ్ళు ఇజ్రాయెల్ దేశం తీసుకుపోయారంట. ఎంత జ్ఞానం ఉందండి. ఒక రాష్ట్రం దాటి వెళ్ళాలంటే చాలా కష్టం. రాష్ట్రాలు కాదు, దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళాలని అంటే ఆ విమానాశ్రయంలో చాలా చెక్కింగ్లు జరుగుతాయి. వీసా కూడా తీసుకొచ్చిన తర్వాత చాలా చెక్కింగ్లు జరుగుతూ ఉంటాయి. ఎన్ని సంతకాలు కావాలో,
ఎంఆర్ఓ సంతకం కానించి, కలెక్టర్ సంతకాలు కానించి, అంత మాత్రమే కాదు, ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాయి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ గ్రామంలో పుట్టావు, లేకపోతే ఏ మండలం అనేది, ఏ జిల్లా అనేది, ఏ రాష్ట్రం అనేది, నీ కులం ఏంటి, నీ పరిస్థితులు ఏంటి, అన్ని చెక్ చేసిన తర్వాత ఇండియా దాటి నువ్వు వెళ్ళాలి బయటికి. కానీ ఇవన్నీ లేకుండా తీసుకుని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అంటే ఎంత టెక్నాలజీ కలిగినటువంటి దేశం, ఎంత జ్ఞానము కలిగినటువంటి దేశం ఇశ్రాయేలు యొక్క దేశం. ప్రియులారా, మన బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే ఎందుకు వాళ్ళకి అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడనంటే వారు సృష్టికర్త అయినటువంటి యేసయ్యను ఆరాధిస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చంద్రమండలము వెళ్ళినటువంటి వ్యక్తిని అడిగితే నువ్వు చంద్రమండలం ఎలాగెళ్ళావయ్యా నువ్వు అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు నన్ను తీసుకుని వెళ్ళాలని తీసుకొచ్చాడు. హల్లెలూయా. రైట్ సోదరులు అడిగారు, ఇది యొక్క విమానాన్ని నువ్వు ఎలాగా ఇట్లా ఏం చేయి, ఎలాగా నువ్వు తయారు చేసావంటే, జీవము కలిగినటువంటి దేవుడు యేసయ్యే నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రపంచంలో జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరయ్యా అని అంటే ప్రపంచమంతా చెప్తుంది. నేను కాదు చెప్పేది, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు. ఈ రోజున భారతదేశంలో రైతాంగం అంతా కూడా, ఇంతవరకు నా చిన్నప్పుడు ఒంగుని కోతలు కొయ్యలేక చచ్చిపోయేవారు, నడుము నొప్పులు వచ్చేసి. కానీ ఈ రోజున రైతు సుఖపడుతున్నాడు అని అంటే ఇశ్రాయేలు టెక్నాలజీ నుంచి వచ్చినటువంటి కోత మిషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు రైతు సుఖముగా జీవిస్తున్నాడు అని అంటే కూలీల దగ్గరికి వెళ్ళి వస్తావా రావా, వస్తావా రావా అంటూ ఎంతసేపు బతిమాన రాలేకపోతే, ఈ రోజున ఇశ్రాయేలు టెక్నాలజీతో తయారైపడినటువంటి కోత మిషన్కి ఫోన్ చేసి, రేపు పొద్దున్న నాది 5 ఎకరాల ఒరే ఉంది, పలా దిక్కున కోసేరా బాబా అని అంటే ఈ నెలకోకుండా కోసేసి దాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరో కనిపెట్టింది? క్రైస్తవులు కనిపెట్టినటువంటి జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడికి ఎలాగొచ్చిందనంటే, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు యేసు క్రీస్తు అని వాళ్ళని నమ్మారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లోనంట అధిపతులంట చాలా మంది సేవకులను ఏం చేశారు, దూషించి కుట్టేసేవారంట. అప్పుడు ఈ అధిపతి వచ్చి ఈ లోకానికి కొన్ని తీసుకొచ్చారంట. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు అనేటువంటి అధిపతి ఏమి తీసుకుని వచ్చాడో చూద్దాం ఈ రాత్రి కాల సమయంలో. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. నేను త్వరగానే ముగించేస్తాను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతి గాను రక్షకుని గాను దక్షిణ హస్త బలము చేత. హల్లెలూయా. ఏ అధిపతి అయినా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ అధిపతి ఎందుకు వచ్చాడు అని అంటే, పాపము నుండి నిన్ను విడిపించడానికి, నీ పాపములన్నిటినీ క్షమించడానికి, నీకు మారు మనస్సు రావడానికి, మారు మనస్సు ఇవ్వడానికి, అధిపతిగా పరిపాలకుడిగా పరిపాలించడానికి ఆయన వచ్చిన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, నీవు పాపముల నుండి విడిపించడానికి, క్షమించడానికి, నీ జీవితంలో మారు మనస్సు ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఏంటండి నాకు మారు మనసు అంటే, నువ్వు తాగి 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 నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు. ఈ రోజు యేసయ్యను నమ్ముకోవడానికి అనేక మంది ప్రజలు ఎందుకు వస్తున్నారు అని అంటే, వారు మారు మనసు పొందారు. ఒకప్పుడు భయంకరంగా త్రాగి త్రాగి త్రాగి, ఒకప్పుడు బాగా పాపములో ఉండి 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 వారి పాపము నుండి దేవుడు ఏం చేశారంటే వారిని విడుదల చేశారు. కాబట్టి ఆ అధిపతి దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు అనేటువంటి అధిపతి అక్కడ అంటాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే, యూదులను పరిపాలించేవాడు ఎక్కడా, యూదులను నడిపించేవాడు ఎక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాజుని ఏమంటామంటే అధిపతి, చక్రవర్తిని అధిపతి,
పరిపాలించేవాడిని అధిపతి అని మనం పిలుస్తాం. ఈ అధిపతి ఎందుకు వచ్చాడనంటే పాప క్షమాపణ, మారు మనస్సు ఇవ్వడానికి. అప్పుడు దాకా వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి ఇష్టానుసారంగా వాడు జీవించడమే. నేను యేసుక్రీస్తు నమ్ముకో క్రితము నా ఇష్టానుసారంగా నేను జీవించాను. పాపములోనో, తాగుడులోనో, వ్యభిచారములోనో, దొంగతనములోనో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూనో వచ్చిన ఆ రోజుల్లో దేవుడు ఎందుకు వచ్చాడనంటే, నాలంటి ఘోరమైన పాపములో జీవిస్తున్న వారికి మారు మనస్సు ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి అధిపతిగా వచ్చి నన్ను మనందరినీ పరిపాలన చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు అధిపతులు ఎవరికి పాప క్షమాపణ రానివ్వలేదు. ఇంతవరకు ఉన్నటువంటి అధిపతులు ఎవరికి మారు మనసు లేదు. వారి ఇంతవరకు ఉన్న అధిపతులు వారి ఇష్టానుసారంగా పరిపాలన చేశారు. పాత నిబంధన కాలంలో రాజులు గాని, అధిపతులు గాని, న్యాయాధిపతులు గాని చాలా మంది వారి ఇష్టానుసారంగా పరిపాలన చేశారు. కానీ ప్రజలకి రక్షణ లేదు, ప్రజలకు పాపము నుండి విడుదల లేదు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు అనేటువంటి అధిపతి ఎందుకు వచ్చాడనంటే, పాపముల నుండి విడిపించడానికి, మారు మనసు ఇవ్వడానికి యేసుక్రీస్తు అనే అధిపతి ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. ఆ అధిపతి బెత్లెహేము అనేటువంటి గ్రామంలో పుట్టకపోతే ఈ ప్రపంచానికి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అందుకని బెత్లెహేము అనేటువంటి గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఈ బెత్లెహేము గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బెత్లెహేము ఎలాంటిది అని అంటే, సమృద్ధి కలిగినటువంటి గ్రామం ఒకప్పుడు. కానీ బెత్లెహేము ఏమైపోయిందనంటే పాడైపోయింది. రాజులు పరిపాలన చేసినప్పుడు ఈ బెత్లెహేము అనేటువంటి గ్రామం సర్వనాశనం అయిపోయింది. ఆ గ్రామాన్ని మరలా బాగు చేయడానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ పాపములన్నిటినీ క్షమించడానికి దేవుడు పాపుల మధ్యన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయము, ఈ అధిపతి వచ్చిన ఉద్దేశం ఏంటనంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే అక్కడ చాలా క్లారిటీగా ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. ఆయన పేరేం పెట్టారు? సమాధానకర్తయగు అధిపతి. ఈ అధిపతి ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే, అప్పటికి భూమి మీద ఎవరికి సమాధానం లేదు. ఈ అధిపతి ఎందుకు వచ్చాడంటే, ఈ పరిపాలించేటువంటి ఈ అధిపతి ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, భూమి మీద సమాధానం ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఈ రోజున భూమి మీద మరలా ఏమి లేదు అని అంటే, సమాధానం లేదు ఈ కడవరి దినాలలో. ఎందుకనంటే మరలా సృష్టిని పూజిస్తూ, మరలా సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి, పరిశుద్ధమైనటువంటి దేవుని విడిచిపెట్టి మరలా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవునికి దూరం అయిపోవడం వలన ఆయన ఎందుకు వచ్చాడంటే, వారు పాపంలో పడిపోయారు కాబట్టి పాపము నుండి విడిపించడానికి, రక్షణ, మారు మనసు ఇవ్వడానికి ఆయన లోకానికి వస్తే, ఈ కడవరి దినాలలో కూడా ప్రజలు ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన రెండో ఉద్దేశం ఏంటనంటే, సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ లోకంలో ఏ కుటుంబంలో సమాధానం లేదు, లేకపోతే ఏ కుటుంబంలో నెమ్మది లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అల్లుడు అనిల్ కుమార్ గారు మన మందిరానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన టెస్ట్ మనీ ఏంటి, వర్తమానంలోనే చెప్పేశాడు. ఒకప్పుడు నా జీవితంలో సమాధానం లేదు, కోట్లు వస్తుంది నాకు, లక్షల కోట్లు ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి నాకు, కానీ నా జీవితంలో ఏమి లేదు, సమాధానం లేదు. యేసుక్రీస్తును నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించినప్పుడు, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని అయినప్పటికీ నా కుటుంబంలో సమాధానం లేదు.
యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు నాకు అధిపతిగా, నాకు రాజుగా నన్ను పరిపాలన చేస్తూ నా కుటుంబంలో దేవుడు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే సమాధానం, డబ్బు ఉంటే సమాధానం ఉంటుంది, బంగారం ఉంటే సమాధానం ఉంటుంది, కారు ఉంటే సమాధానం ఉంటుంది. మన ఇండియాలో ధనవంతుల్లో ఒక వ్యక్తి ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీకి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మనుగులు కలిగినటువంటి బంగారం ఉంది, మనుగులు కలిగినటువంటి వెండి ఉంది, ఫ్యాక్టరీలు ఉన్నాయి, కొన్ని చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. కానీ ముఖేష్ అంబానీకి సమాధానం లేదు. తన కొడుకు వివాహం చేసుకుంటూ కళ్ళ నీళ్ళు ఏడుస్తున్నాడు. ముఖేష్ అంబానీ అడిగితే, వాళ్ళందరూ అడిగితే ఏమన్నాడో తెలుసా? ఇదిగో నా కొడుకు బలహీనమైనటువంటి వ్యక్తి, ఎప్పుడు మరణిస్తాడో ఏదో మాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నీ జీవితంలో సమాధానము కావాలి, నీ జీవితంలో నెమ్మది కావాలి అని అంటే సృష్టికర్త అయినటువంటి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడే సమాధానం ఇస్తాడు. 2024 సంవత్సరాల క్రితం ఏ కుటుంబం అయితే, ఏ మానవుడైతే జీవితాన్ని సమాధానాన్ని కోల్పోయాడు, ఆ సమాధానం ఇవ్వడానికి పరలోకాన్ని విడిచి పాడైపోయినటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామంలో పరిశుద్ధుడుగా కన్యమరియ గర్భమున జన్మించాడు. ఎందుకంటే తన పోలికలో ఉన్న ప్రతి మానవుడికి సమాధానం ఇవ్వాలని. యేసుక్రీస్తు నమ్ముకోక్రితం నా జీవితంలో సమాధానం లేదు. యేసుక్రీస్తు నమ్ముకోక్రితం నా జీవితంలో నెమ్మది లేదు. యేసుక్రీస్తు నమ్ముకోక్రితం నా జీవితంలో అన్నీ కోల్పోయాను. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, సమాధానం వచ్చింది. అందుకని ఆ సమాధాన కర్తయగు యేసయ్యను ప్రకటిస్తున్నాను ఈ రాత్రి. డబ్బుంటే సమాధానం ఉంటుంది అనుకోకు. నో నో నో. ఈ రోజున భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ కుటుంబాల్లో మనం మాట్లాడితే ఎన్నున్నా ఏముందా, మనకు సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? కుటుంబంలో ఐక్యత లేదు, నీ యొక్క శరీరంలో ఆరోగ్యం లేదు, నీ జీవితంలో ఆందోళనతో జీవిస్తా ఉన్నావు. ఎందుకంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టావు కాబట్టి. సృష్టికర్తను నువ్వు మర్చిపోయావు. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తా ఉన్నావు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఆయన ఏంటంటే సమాధాన అధిపతి అంట. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసయ్య సమాధానం ఇవ్వడానికి. ఈ రోజున నీ కుటుంబంలో సమాధానం కావాలి అని అంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించవు. డాక్టర్ అనిల్ కుమార్ గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన సమాధానం లేని పక్షంలో యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాడు. రేపటి దినాన శాఖల్లో వర్తమానం మోజెస్ చౌదరి గారిని అడిగారు అందరూ, చౌదరి గారు మీరు యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు అని అంటే, నాకు పొలాలు ఉన్నాయనైనా కానీ సమాధానం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే సమాధానం వస్తుందని ఒక పాస్టర్ గారు చెప్పారు. యేసయ్యను నమ్ముకున్నాను, సమాధానం కలిగి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఏ సమాధానాన్ని మానవుడు కోల్పోయాడో ఆ సమాధానం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మూడవ ఉద్దేశం ఏంటంటే, ఆయన అధిపతికి లోకానికి రావడానికి మూడవ ఉద్దేశం ఏంటంటే అపోస్తుల కార్యము 3వ అధ్యాయము, అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. చాలు. వీళ్ళు ఏం చేశారంట? జీవాధిపతిని, జీవాన్ని పరిపాలించేటువంటి వాడిని, జీవాన్ని నడిపించేటువంటి అధిపతిని ఏం చేశారంట ఆ రోజుల్లో? హల్లెలూయా. ఆయన పేరు జీవాధిపతి, సజీవుడు. అందుకని ఇందాక ఆయన చెప్పారు, ఎవరో వాసిరెడ్డి ప్రసన్న కుమార్ గారు అన్నాడు, మరణపు ముళ్ళు విరిగింది పాడతారా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిగిపోయింది ఫుల్. ఒక కట్టుకొచ్చాడు ఆయన,
ఊపుతున్నాడు. ఇందాక ఒక కాగితమేమో అందులో తీసేసి మనవరాలకి ఇచ్చేశాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళు ఇరిగిపోయింది. చూసారా? ఎందుకంటే వాళ్ళకి చాలా సంతోషం అండి. వాళ్ళ కుటుంబాల్లో కూడా సమాధానం లేకుండా ఎంతో కాలం జీవించారు వాళ్ళు. ఎందుకో తెలుసా? ఒక రైతు కుటుంబంలో పుట్టి పొలాలు పోగొట్టుకుని ఉండటానికి ఒక మంచి ఇల్లు లేకుండా, బ్రతకడానికి సరైనటువంటి డబ్బులు లేకుండా బ్రతికినటువంటి కుటుంబం. ఆలస్యమైతే మంచి బంగళా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొంచెం టైం తీసుకుంటూ మంచి బంగళా, 2 అంతస్తులో 3 అంతస్తులో ఇస్తాడండి ఆయన. ఆయన నమ్మిన బిడ్డలని ఎప్పుడు సిగ్గుపడనివ్వలేదు ఆయన. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన పేరు. ఏ కుటుంబం అయితే ఆయన నమ్మి రక్షణ అనుభవంలోకి వచ్చిందో ఆ కుటుంబంలో ఏదైతే లేదో దానిని దేవుడు ఇచ్చి వారికి సమాధానాన్ని ఇస్తాడు ఆయన. ఎందుకంటే యలమాటి రామకృష్ణ గారి ఫ్యాక్టరీకి వెళ్తే ఆ రోజుల్లో ఫస్ట్ 8,000 ఇచ్చేవారు, తర్వాత 10,000 ఇచ్చేవారు, తర్వాత అవన్నీ చేస్తే 12,000 ఇచ్చేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున హల్లెలూయా. మూడవది ఏంటంటే జీవాధిపతి. ఆయనకి ఏం పేరు? ఎందుకు జీవాధిపతి అని పేరు పెట్టబడిందంట ఆయనకి. అంత మాత్రమే కాదు, ఆ జీవాధిపతి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరణము నుండి జీవములోనికి నిన్ను నడిపించడానికి. హల్లెలూయా. ఎందుకనంటే మానవుడికి 2 మరణాలు ఉన్నాయి. ఒక మరణము శారీరకమైన మరణము, రెండవ మరణము ఈ ఆత్మీయ మరణములోనికి మనం వెళ్ళకుండా జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేది, ఆత్మీయ మరణం అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు పాపంలో జీవించి చనిపోతే. పాపం అంటే మనం ఏమనుకున్నామంటే వ్యభిచారం, దొంగతనం. వ్యభిచారం, దొంగతనమే. కానీ సృష్టికర్తను పూజించకపోతే పాపం. సృష్టికర్తను ఆరాధించకుండా ఉంటే అది పాపం. నిన్ను పోషిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను జీవంలోనికి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు పూజించకుండా ఉంటే అది పాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ రైతు చేలోకి వెళ్ళినప్పుడు చాలాసార్లు నేనేం చేసేవాడంటే పనికి వెళ్ళినప్పుడు నాకు చిరాకు వచ్చి కలుపు తీతం మానేసి నార్మల్ మొక్కలు పీకేసేవాడిని. నార్మల్ మొక్కలు చిరాకు వచ్చి కొన్నిసార్లు ఆ బోధి చివరికి వెళ్ళేటప్పటికి కొంతమంది వెళ్ళిపోయేవారు, పోకుండా దిక్కుంటా ఆడవాళ్ళు పీటలు వేసుకుని. నేను 7వ తరగతి చదివేవాడిని. 7వ తరగతి చదివితే నన్ను కూడా కొండేపాటి ఏరకృష్ణ గారని వాళ్ళ దాంట్లో నాకు చిరాకు వచ్చి నేను కూడా బోధ అంతరంగా కలిపేదాకా కూడా ఏం చేయాలి, మరి వెళ్ళిపోరు కదా, పోకుండా వెళ్ళిపోరు కదా. కలుపక్క పట్టుకోవాలంటే మధ్యలో ఉండేది, అది పట్టుకోలేక ఏదో పీక్ కూడా పోయేవాళ్ళు. ఆ తరెట్టి వాళ్ళు అనేవారు, ఒరే పాపంరా, ఒరే పాపంరా, నీకు రైతు 5 రూపాయలు ఇస్తున్నాడు కలుపు తీయడానికి. ఎంత వెళ్ళారా? 5 రూపాయలు కూలి పనికి వెళ్ళి ఉన్నారు. అబ్బాయి మీరు అందరూ నేను కామంలో వచ్చిన స్టూడెంట్స్. అబ్బా అబ్బా అబ్బా, నాకేమో 50 సంవత్సరాలు, నీకేమో 12, 15. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే పాపంరా, ఎందుకు నీకు జీతం ఇచ్చేవాడిని నువ్వేం చేస్తున్నావు? నష్టపరుస్తున్నావు. ఏం చేస్తున్నావు? నష్టపరుస్తున్నావు. ఇంకొకటి జరిగేది, మీరే చేసే తప్పులు చెప్పరా? ఆకుట్టి వాళ్ళు బోధి ముందరికి వెళ్ళకపోతే పచ్చాపుర కొట్టేస్తారండి. పండుగ తయారైంది, ఏం చేయాలి? ఆకు తీయాలి. కొంతమంది వంగలేరు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగా కళ్ళీరోడికి వెళ్ళగారు కింద వంగలేరు, ఇలా ప్రెస్ కింద కనపడదు.
హల్లెలూయా. పని చేయలేరు. తాంబేలాగా ఒక్కొక్కడికి వేసుకుంటే ఎంత ఎలా కుదురుతుంది? కొట్టేస్తారు. కొట్టేటప్పుడు మేస్త్రి అనేవాడు, ఒరే పాపం రా, నీకు జీతం ఇచ్చేటువంటి రైతు ఎంత నష్టపరుస్తున్నావు. ఆ జీతం ఇచ్చే రైతు ఏం చేస్తున్నావు? నష్టపరుస్తున్నావు. మా ప్రసాదాలు ఇటుక బట్టికి వెళ్తారు, అక్కడ కొంతమంది ఇటుకలు తీస్తారు, అలగిరాడు తీరుతారు. ఇటుక ఏమైపోద్ది? పగిలిపోద్ది. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమంటారు? పాపం రా. హల్లెలూయా, హల్లెలూయా. పాపం రా. పాపం అంటే మనం ఏదో అనుకుంటా ఉంటాం. ఈ రోజున పాపం అంటే ఏంటో తెలుసా? నీ సృష్టికర్త అయినటువంటి యేసయ్యను నువ్వు మరిచి తిరుగుతున్నావే, విడిచిపెట్టి తిరుగుతున్నావే, ఆయన ఆరాధించకుండా ఆయన సృష్టించినటువంటి మొక్కల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిత్య లాడ్జిలోనికి వెళ్ళినప్పుడు గుంటూరులో నేను బయటికి రామదాడికి ఒక మొక్కను పూజిస్తున్నాను. మనకి ఇస్తున్నటువంటి ధనాన్ని మనము వ్యర్థం వృధా చేస్తా ఉంటే ఎంత ఘోరమైన పాపం. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి తిరగడమే ఘోరమైనటువంటి పాపం. హల్లెలూయా. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ పాప క్షమాపణ నీకు ఇచ్చి నిన్ను జీవములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. జీవాధిపతి ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే నిన్ను పాపము నుండి విడిపించి, మరణము నుండి విడిపించి, నిన్ను జీవములోనికి నడిపించడానికి ఆయన అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం గనక ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. చాలు. ఇశ్రాయేలు ప్రజల కంటే ఎలా ఉన్నాడంట దేవుడు? తోడుగా అధిపతిగా ఉన్నాడు. తోడుగా అధిపతిగా ఉన్నాడంట. అంటే దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు అధిపతిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? రాజుగా రావడానికి కారణం ఏంటి? ఆయన మనకు తోడుగా ఉండడానికి. అందుకని కొత్త నిబంధనలో చూసారు, ఇమ్మానుయేలు అనే మాటకేంటి? దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన రాజుగా, అధిపతిగా, పాలించేవాడికి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే మనకు తోడుగా ఉండడానికి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారికి లోకానికి రావడానికి గల కారణం మనకు తోడుగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా